అంతరిక్షంలో మరో అస్త్రం సంధించేందుకు ఇస్రో సిద్దమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ D6 రాకెట్ ను ఈ నెల 27న శ్రీహరికోట నుంచి ప్రయోగించనుంది. ఈ ప్రయోగంతో సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి మరో అరుదైన అంతరిక్ష ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు రంగం సిద్దం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ D6 రాకెట్ ను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4:52 నింగిలోకి పంపనున్నారు. 26వ తేదీ ఉదయం 11:52 కౌంట్ డౌన్ మొదలవుతుంది. 29 గంటల పాటు నిరంతరాయంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. క్రయోజెనిక్ దశతో రెండోసారి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ను ప్రయోగించనున్నారు. జీఎస్ఎల్వీ D6 ద్వారా 2117 కిలోల బరువు కలిగిన జీశాట్ D6 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుంచి ఉపగ్రహం హసన్లోని మాస్టర్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానమవుతుంది. ఈ ఉపగ్రహం అంతరిక్షంలో 12 ఏళ్ల పాటు పనిచేస్తుందని ఇస్రో ప్రకటించింది. జీశాట్ D6 సమాచార ఉపగ్రహం దేశంలో డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో 5 C-బ్యాండ్, S-బ్యాండ్ ట్రాన్స్పాండర్లు, మరో 5 S-బ్యాండ్, C-బ్యాండ్ ట్రాన్స్పాండర్లు అమర్చి పంపుతున్నారు. ఇప్పటికే మనకు 10 కమ్యూనికేషన్ శాటిలైట్స్ పనిచేస్తూ 225 ట్రాన్స్పాండర్లో DTH ప్రసారాలు, టెలికాం సేవలు అందిస్తున్నాయి. అయితే సమాచార రంగంలో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు దేశంలో 500 ట్రాన్స్పాండర్ల వరకు డిమాండ్ ఉండగా ఇస్రో పరిధిలో 225 ట్రాన్స్పాండర్లు పనిచేస్తున్నాయి. వచ్చే 3-4 ఏళ్లలో 450 ట్రాన్స్పాండర్లు అందుబాటులోకి తేవడానికి ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. జీశాట్ D6 ద్వారా 10 ట్రాన్స్పాండర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ 10తో శాటిలైట్ ఫోన్స్ అభివృద్ధి చేసుకోవడం, డిజిటల్ మల్టీమీడియా, మొబైల్ కమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఇస్రో భావిస్తోంది. గతంలో ప్రయోగించిన సమాచార ఉపగ్రహాల కంటే ఈ ఉపగ్రహంలో అతిపెద్ద యాంటీనాను అమర్చారు.